తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, బీసీ బంధు, మైనార్టీ బంధు చెక్కులను పువ్వాడ లబ్ధిదారులకు అందజేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు వేదిక ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉందని, అది తనకు దేవాలయంలో సమానమని మంత్రి పువ్వాడ అన్నారు. అయితే పేదల ప్రజల అభ్యున్నతిని కాంక్షించి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారని అజయ్ కుమార్ వివరించారు. ఇవాళ మీ వచ్చిన కార్యక్రమం మీకు తెలుసమ్మా. మీరు మీ ఆడబిడ్డ మీ కూతురు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే 1,116 రూపాయల కార్యక్రమం నాకు బాగా ఇష్టమైన కార్యక్రమం. బహుశా ఇదే చిట్ట కార్యక్రమం ఈ టర్మ్లో నాది. ఎందుకంటే 2-3 రోజుల్లో కోడ్ వస్తుంది. సో ఏ కోడ్ వచ్చిన తర్వాత ఇక నేను ఇచ్చుడు ఉండదు. అది డైరెక్ట్గా అధికారులు దగ్గర మీరు పోయి తహసీల్దార్ దగ్గర తీసుకున్నాడు అవుతుంది. ఈ 2 నెలలు నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ నుంచి నేనే మొదలు పెడతా, అది వేరు విషయం. కానీ ఇప్పటిదాకా అజయ్ అన్న ఇంటింటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు. అజయ్ అన్న మోటార్ సైకిల్ మీద వచ్చి ఇంటికి వచ్చి చీర సారీ పెట్టించిండు, లేకపోతే ఇక్కడికి పిలిచి భోజనం పెట్టి చీర సారీ పెట్టించిండు. ఇక 2-3 రోజుల్లో కోడ్ వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న చెక్కులు ఏమవుతున్నాయో అవన్నీ తొందరగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో మీకు తర్వాత మైనారిటీలకి మరి ఆర్థిక సాయం చేసే ₹1,00,000 కార్యక్రమం, మైనారిటీ బంధు కార్యక్రమానికి కూడా మరి ఇవాళ 80 మందికి ₹1,00,000 చెక్కులు ఇస్తా ఉన్నాం. ఇంకా ఒక 120 మందికి లిస్ట్ ప్రిపేర్ అయింది. వాళ్ళకు